అందరికీ నమస్కారం. నేను మీ సలాది ఉదయ భాస్కరరావు. ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లాలో గత 6 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులిపై లైవ్ అప్డేట్. ఈ పులి తొలిసారి రామవరం మండలం కూర్మాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో కనిపించింది. పొలాల మధ్య ఉన్న పాడుపడిన ఇంట్లో పులి దాక్కున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. వెంటనే ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గ్రామ ప్రజలతో పాటు సుమారు 100 మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే పులి అందరి కళ్ళ ముందే చాకచక్యంగా తప్పించుకుని పాడుపడిన ఇంటి నుండి కోరుమిల్లు వైపు ఉన్న పొలాలలోకి పరారైంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు మొత్తం తోటను చుట్టుముట్టారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పులి కదలికలను గమనిస్తున్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు అటవీ శాఖ రెస్క్యూ టీం అత్యంత జాగ్రత్తగా ముందుకు కదులుతుంది. గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరూ పులి దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కీలక సమాచారం, పులి ఒక చోట కాసేపు సేద తీరుతున్న సమయంలో వెటర్నరీ డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అత్యంత జాగ్రత్తగా ట్రాంక్లైజర్ షాట్ వేశారు. కొద్దిసేపటికి పులి మత్తులోకి వెళ్ళింది. ఇప్పుడే రెస్క్యూ టీం ముందుకు వెళ్ళి పులిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనంలో పులిని అటవీ శాఖ రెస్క్యూ సెంటర్కు తరలిస్తున్నారు. అక్కడ పూర్తి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. పులి ఆరోగ్యంగా నిలకడగా ఉందని అధికారులు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో అటవీ శాఖ సిబ్బంది, డాక్టర్లు, రెస్క్యూ టీం అత్యంత సమన్వయంతో పనిచేశారు. గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడిన ఈ చర్యలు అభినందనీయం. మిత్రులారా, ఇటువంటి సందర్భాల్లో భయపడకుండా అటవీ శాఖ, పోలీసు వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని అప్డేట్స్, మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ SUB రావు సోషల్ యాక్టివిస్ట్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.